అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతుంది మీ గీతాంజలి. ఈరోజు వీడియోలో మనం ఇంతకు ముందు నేర్చుకున్న శ్రీ విశ్వనాథాష్టకాన్ని మొత్తం కలిపి పాడుకుందాం. అలాగే చివరిలో ఈ మొత్తం అష్టకానికి, ఈ అష్టకంలో ఉన్న ప్రతి వాక్యానికి, ప్రతి పదానికి ఉన్న అర్థాన్ని, భావాన్ని, ఇందులో ఆ శివుడి గురించి, శివుని తత్వాన్ని గురించి, ఆ వారణాసి పట్టణాధిపతి అయినటువంటి ఆ విశ్వనాథుని గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ అష్టకం మొత్తం కలిపి పాడుకుందాం. గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రద శూలపాణిం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం శీతాంశు శోభిత కిరీట విరాజమానం ఫాలే క్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూర్ణం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్తమతంగజానా నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపే రతిం చ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం రాగాదిదోషరహితం స్వజానానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజాసహాయం మాధుర్య ధైర్య శుభగం గరళాభిరామం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం వారాణసీ పురపతే స్తవనం శివస్య వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం విశ్వనాథాష్టకమిదం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఈ
ఇక ఈ శ్రీ విశ్వనాథాష్టకంలోని ప్రతి శ్లోకానికి భావాన్ని తెలుసుకుందాం. మొదటి శ్లోకం గంగా తరంగ రమణీయ జటాకలాపం అంటే గంగ యొక్క అలల చేత అందంగా చుట్టబడిన జటాజూటం కలిగినవాడు, గౌరీ నిరంతర విభూషిత వామభాగం ఎడమవైపు ఎప్పుడూ గౌరీదేవి చేత అలంకరించబడినవాడు, నారాయణ ప్రియ మనంగ మదాపహారం ఆ శ్రీమన్నారాయణునికి ఇష్టమైనవాడు, అనంగుడు అంటే మన్మధుడి మదమును గర్వాన్ని అణచినవాడు, వారాణసీ పురపతిం భజ విశ్వనాథం వారణాసి పట్టణానికి అధిపతి అయినటువంటి ఆ విశ్వనాథుణ్ణి భజించుచున్నాను. రెండవ శ్లోకం వాచామ గోచరమనేక గుణస్వరూపం మాటలతో చెప్పడానికి వీలు కానటువంటి అనేక గొప్ప గొప్ప గుణముల యొక్క స్వరూపం కలిగినవాడు, వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వాగీశుడు అంటే బ్రహ్మ విష్ణువు అలాగే అనేక మంది దేవతల చేత సేవించబడే పాదములు కలిగినవాడు, వామేన విగ్రహవరేణ కళత్రవంతం ఎడమవైపు మూర్తీభవించిన గొప్ప భార్యను కలిగినవాడు, వారాణసీ పురపతిం భజ విశ్వనాథం ఆ వారణాసి పట్టణానికి అధిపతి అయిన విశ్వనాథుణ్ణి ఆరాధించుచున్నాను. మూడవ శ్లోకం భూతాధిపం అన్ని భూతములకు అధిపతి, భుజగ భూషణ భూషితాంగం సర్పములను శరీరానికి ఆభరణాలుగా ధరించినవాడు, వ్యాఘ్రాజినాంబరధరం పులి చర్మాన్ని వస్త్రంగా కట్టుకున్నవాడు, జటిలం జటాజూటమును కలిగినవాడు, త్రినేత్రం 3 కన్నులు కలవాడు, పాశాంకుశాభయ వరప్రద శూలపాణి పాశము అంకుశము భయం లేనిది వరములను ఇచ్చేది అయినటువంటి శూలమును చేతితో పట్టుకొని ఉన్నవాడు, వారాణసీ పురపతిం భజ విశ్వనాథం వారణాసి పట్టణానికి అధిపతి అయిన ఆ విశ్వనాథుణ్ణి భజించుచున్నాను. నాలుగవ శ్లోకం సీతాంశు శోభిత కిరీట విరాజమానం చల్లని తేజస్సుతో నిండి ఉన్న చంద్రుణ్ణి కిరీటంగా చేసుకున్నవాడు, పాలేక్షణానల విశోషిత పంచబాణం తన 3వ కంటిని తెరిచి ఆ మంటలలో 5 బాణాలను ధరించిన ఆ మన్మధుణ్ణి దగ్ధం చేసినవాడు, నాగాధి పారచిత భాసుర కర్ణపూరం సర్పముల యొక్క రాజునే చెవికి ఆభరణముగా ధరించినవాడు, వారాణసీ పురపతిం భజ విశ్వనాథం ఆ వారణాసి పట్టణానికి అధిపతి అయిన విశ్వనాథుణ్ణి భజించుచున్నాను. 5వ శ్లోకం పంచాననం దురిత మత్త మతంగజానాం 5 ముఖములు కలిగినవాడు, పాపములచే మదమెక్కిన ఏనుగులకు సింహము వంటివాడు, నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానం పాము వంటి దైత్యులను అంతమొందించేవాడు, దావానలం మరణ శోక జరాటవీనాం మృత్యువు బాధ ముసలితనం అనేటటువంటి అడవికి కార్చిచ్చు వంటివాడు అంటే ఈ మృత్యు బాధ ముసలితనం వీటన్నిటినీ కూడా నాశనం చేసేవాడు, వారాణసీ పురపతిం భజ విశ్వనాథం ఆ వారణాసి పట్టణానికి అధిపతి అయిన విశ్వనాథుణ్ణి భజించుచున్నాను. 6వ శ్లోకం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం దివ్యమైన తేజస్సు కలిగినవాడు, సగుణ నిర్గుణ అంటే గుణములు కలిగినవాడు గుణములు లేనివాడు, అద్వితీయమైనవాడు, ఆనంద కందమపరాజితమప్రమేయం ఆనందానికే మూలమైనవాడు, ఎవ్వరి చేత ఓడింపబడనివాడు, ఎవ్వరి ప్రమేయం అవసరం లేనివాడు, నాగాత్మకం నాగాభరణములు కలిగినవాడు, సకల నిష్కలమాత్మరూపం కళలు ఉండి కళలు లేని ఆత్మరూపం కలిగినవాడు, వారాణసీ పురపతిం భజ విశ్వనాథం ఆ వారణాసి పట్టణానికి అధిపతి అయిన విశ్వనాథుణ్ణి భజించుచున్నాను. 7వ శ్లోకం ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం ఆశలను విడిచిపెట్టినవాడు, ఎవ్వరిని పరులను నిందించనివాడు, పాపే రతించ సునివార్య మనస్సమాధౌ పాపములలో ఆనందాన్ని అనుభవించకుండా మనస్సుని ఎప్పుడు సమాధి స్థితియందు ఉంచేవాడు, ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం మనస్సు అనే కమలాన్ని ఆధారంగా చేసుకొని దాని మధ్యలో నిండి ఉన్నవాడు, వారాణసీ పురపతిం భజ విశ్వనాథం ఆ వారణాసి పట్టణానికి అధిపతి అయిన విశ్వనాథుణ్ణి భజించుచున్నాను.
8వ శ్లోకం. రాగాది దోషరహితం, రాగం వంటి దోషములు లేనివాడు. స్వజనానురాగం, స్వజనులతో అంటే తనవారితో, తన కోసం తప్పించే వారితో ఎల్లప్పుడూ అనురాగంతో ఉండేవాడు. వైరాగ్య శాంతి నిలయం, వైరాగ్యము అనే శాంతికి నిలయమైన వాడు. గిరిజా సహాయం, ఆ గిరిజతో కూడినవాడు. మాధుర్య ధైర్య శుభగం, ధైర్యమనడి మాధుర్యాన్ని చూపించేవాడు. గరళాభిరామం, విషం వలన ఆయన కంఠానికి ఏర్పడిన అందమైన మచ్చతో విలసిల్లేవాడు. వారాణసి పురపతిం భజ విశ్వనాథం, ఆ వారణాసి పట్టణానికి అధిపతి అయినటువంటి విశ్వనాథుని ఆరాధించుచున్నాను, భజించుచున్నాను. ఇక ఫలశ్రుతి. వారాణసీ పురపతే స్తవనం శివస్య, వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః. విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం, సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం. ఆ వారణాసి పట్టణానికి అధిపతి అయిన ఆ విశ్వనాథుడి యొక్క ఈ 8 శ్లోకాలతో కూడినటువంటి ఈ స్తవాన్ని ఎవరైతే పఠిస్తారో అటువంటి మనుషులకు విద్య, ఐశ్వర్యం, అమితమైన అపరిమితమైన ఆనందం, అనంతమైన కీర్తి కలుగుతుంది. అంతేకాదు, దేహాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా అతి గొప్ప స్థానమైన మోక్షం, ఆ స్వామి పాదాల దగ్గర స్థానం మనకు లభిస్తుంది అంటూ ఈ విశ్వనాథాష్టకంలో ఆ స్వామి దివ్య గుణాలు, ఆ స్వామి సౌందర్యం, ఆ స్వామి భక్తుల పట్ల ఎంత అనురాగాన్ని కలిగి ఉంటాడు, తనను శరణన్న వారిని ఏ విధంగా ఆయన ఎల్లప్పుడూ కరుణించి కాపాడుతాడు అంటూ ఈ విశ్వనాథాష్టకంలో చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఈ విశ్వనాథాష్టకాన్ని పాడుకొని రాబోయే శివరాత్రి రోజున చక్కగా ఆ శివయ్యను పూజించుకుంటూ ఆ పరమేశ్వరుని ధ్యానించుకుంటూ ఈ అష్టకాన్ని పఠించండి. మీరందరూ కూడా మన వీడియోస్ని మీరు చూడడం మాత్రమే కాకుండా ఇలాంటి స్తోత్రాలు, పాటలు, భక్తి సంపద అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, ముందుగా మీరు ఇంతకుముందు చెప్పబడిన విడదీస్తూ నేర్పిన వీడియో పెట్టుకొని ముందు ఆ విధంగా నేర్చుకున్న తర్వాత ఈ వీడియోతో కొద్ది రోజులు కలిపి ప్రాక్టీస్ చేయండి. ఇక సంగీత సాధనాంజలి ఛానల్ని అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాతి వీడియోలో మరొక మంచి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.